ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లైఫ్ పర్పస్ ఏంటి అంటే, ఒక జాతకుడు జన్మించినప్పుడు అతని జీవితంలో ఆ జీవితానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, ప్రయోజనం ఏంటి, లైఫ్కి పర్పస్ ఏంటి అనేది జాతకం ఎలా తెలియజేస్తుంది, జ్యోతిషంలో ఎటువంటి ఇండికేషన్స్ మనకు ఉంటాయి, ఒక లైఫ్ యొక్క పర్పస్ గురించి ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దశలో ఇటువంటి ఒక ప్రశ్నను వేసుకుంటూ ఉంటాడు. అంటే అది జీవితంలోని మధ్యలో భాగంలో కావచ్చు, లేదా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత కావచ్చు, మేబీ లైక్ 40 years ఏజ్లో, మిడిల్ ఆఫ్ ది లైఫ్, లేదా 60 years తర్వాత నా లైఫ్కి పర్పస్ ఏంటి, నేను ఎన్నో పనులు చేశాను, ఎంతోమంది నా జీవితంలోకి వచ్చారు వెళ్ళారు, అసలు నేను లైఫ్లో ఏం సాధించడానికంటూ వచ్చాను ఈ భూమి మీదకి, ఇటువంటి వాటికి జ్యోతిష్యంలో ఏం సమాధానం ఉంటుంది అనేటువంటి క్యూరియాసిటీ ఉన్నప్పుడు, జ్యోతిష్యంలో మన జాతక చక్రంలో కూడా వాటిని సూచించేటువంటి ఇండికేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏదో ఒక పర్టికులర్ గ్రహమో స్థానమో అని కాకుండా చాలా కోణాల్లో మనం ఇటువంటి ఒక లైఫ్ పర్పస్ మనం అర్థం చేసుకోవచ్చు. లగ్నం, లగ్నాధిపతి, అలాగే 8th house, 12th house, 9th house, రాహుకేతువులు, అలాగే ఆత్మకారక గ్రహం, ఇటువంటి వాటి నుంచి మనం లైఫ్ యొక్క పర్పస్ని కొంతవరకు తెలుసుకోవచ్చు. అంటే ఎటువంటి కర్మలను ఆచరించి, ఏ కర్మ బ్యాగేజ్తో ఈ జన్మలోకి వచ్చాము, ఏ రుణాలని క్యారీ చేస్తూ ఇప్పుడు వచ్చాము, ఏ రుణాలని తీర్చుకోవడానికి ఈ జన్మలో మనం ఉన్నాము, ఈ జన్మను ఎత్తడం జరిగింది, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష్యం తెలియచేస్తుంది. అందుకే జ్యోతిష్యం అంటే కేవలం రెమెడీస్ని చెప్పేటువంటి శాస్త్రంగా చూడకూడదు. ఒక వ్యక్తి యొక్క, ఇంకా చెప్పాలంటే ఒక జీవుడి యొక్క ప్రయాణాన్ని తెలియచేసే ఒక స్నాప్షాట్ జాతక చక్రం. ఆ జీవుడు ఏ కర్మల్ని ఆచరించి ఏ కర్మల ఫలితాలని అనుభవించడానికి ఈ జన్మలోకి వచ్చాడు, అలాగే ఎటువంటి రుణాలని అతని ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. మనకి తారసపడేటువంటి వ్యక్తులు, పరిస్థితులు ఇవన్నీ కూడా రుణానుబంధంతోనే వస్తాయి. అందుకే అన్నారు శాస్త్రంలో, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాహ అని. మనకి దొరికేటువంటి స్పౌజ్ కావచ్చు, జీవిత భాగస్వామి, మన ధనము, మన యొక్క వాహనాలు కావచ్చు, మన ఇల్లు, ఇవన్నీ కూడా రుణం చేతనే మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని సూచిస్తుంది ఆస్ట్రాలజీ. కాబట్టి ఆ రుణం తీర్చుకోవడము, వీలైనంత వరకు సత్కర్మలు చేసుకోవడము, భవిష్యత్తు జన్మల్ని ఉత్తమంగా ఇప్పుడే మనం తీర్చిదిద్దుకోవడము, ఇది జ్యోతిష్యము మనకి ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. ఈ దృష్టితో మనం జ్యోతిష్యాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకి మనల్ని మనం ఎలాగ సంస్కరించుకోవాలి, మనలోని నెగిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మనం సరిదిద్దుకోవాలి, ఇంకా ఉత్తమమైనటువంటి జీవుడిగా ఎలా పరిణామం చెందాలి అని మనకి తెలియచేసి ఈ జీవుడు ఉద్ధరణకు సహాయపడుతుంది జ్యోతిషము. ఇటువంటి వాటిలో ఈరోజు ఆత్మకారక గ్రహము ఆ జీవుడి యొక్క ప్రయాణాన్ని ఎలా తెలియచేస్తుంది, ఆత్మకారక గ్రహం నుంచి ఆ జీవుడు ఎటువంటి రుణాన్ని క్యారీ చేస్తూ ఈ జన్మలోకి వచ్చాడు, ఎటువంటి పరిస్థితులు అతనికి ఎదురవుతాయి, ఎటువంటి వ్యక్తులు అతనికి ఎదురవుతారు, అతని యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, తనలోని నెగిటివ్ పాయింట్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఆత్మకారక గ్రహం. అయితే మిగతా కోణాల్లో కూడా చూడాలి, అవన్నీ కూడా సెపరేట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే ఆత్మకారక గ్రహం నుంచి మనము మన యొక్క ప్రయాణం, ఈ జీవుడి యొక్క ప్రయాణం ఎలా సాగింది, ఎలా సాగబోతుంది ఈ జన్మలో, మనం ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు అనేవి తెలుసుకోవడానికి ఎంతవరకు సహాయపడుతుంది ఆత్మకారక గ్రహం అనేది తెలియచేస్తాను. నేను ఎప్పుడూ కూడా జైమిని సిస్టమ్ గురించి చెప్తూ ఉంటాను. అయితే పరాశర మహర్షి ఆత్మకారక గ్రహం గురించి చెప్పడం జరిగింది. ఆత్మకారక, అమాత్యకారక, భ్రాతృకారక, మాతృకారక, పుత్రకారక, జ్ఞాతికారక, దారకారక గ్రహాలు, 7 కారకత్వాలు ఉంటాయి. 7 గ్రహాలు. అయితే రాహుకేతువుల్ని మినహాయించాలి. వీటిల్లో రాహుకేతువులకి ఏ విధమైనటువంటి చరకారకత్వము ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చరకారకత్వాలు. అయితే ఆత్మకారక గ్రహం అంటే ఏంటి, దాన్ని ఎలా మనం కనుక్కోవాలి,
అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ అది. ఆ తర్వాత ఒక్కొక్క గ్రహము ఆత్మకారకుడుగా ఉండి మనకి ఏం తెలియజేస్తుంది ఇది కూడా తెలియజేస్తాను. ఈ రోజుల్లో ఆన్లైన్లో చాలా సాఫ్ట్వేర్లు వచ్చాయి, తెలుగులో కూడా వచ్చాయి. మన బర్త్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్టయితే మన హారోస్కోప్ అనేది వస్తుంది. అందులో మీరు చేయవలసిన మొట్టమొదటి పని, ప్రతి గ్రహము కూడా రాహుకేతువుల్ని మినహాయించి, ఎందుకంటే ఇక్కడ సప్తకారకత్వాల గురించి చెప్పడం జరిగింది. అయితే కొంతమంది అష్టకారకత్వాలని కూడా యాడ్ చేయడం వల్ల చాలా కాంప్లికేట్ అయ్యి ప్రెడిక్షన్స్ కూడా తప్పుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా సప్తకారకత్వాల బేస్ మీదే జైమినీలో సూత్రాలని మనం అప్లై చేయాలి. రవి, చంద్ర, ఇలా శని వరకు 7 గ్రహాలు 7 కారకత్వాలు. ఇక ఒక జాతకాన్ని వేసినప్పుడు ప్రతి గ్రహము ఏదో ఒక రాశిలో ఉంటుంది. అది జాతకం వేసినప్పుడే, హారోస్కోప్ ప్రిపేర్ చేసినప్పుడే ఆ సాఫ్ట్వేర్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి రవి ఒక రాశిలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలో ఉన్నాడు నోట్ చేసుకోండి. చంద్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు తానున్న రాశిలో. అయితే కొంతమంది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేయాలని అడుగుతూ ఉంటారు. లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేయడం కాదు, ప్రతి రాశిలో ఒక గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది, ప్రతి గ్రహం ఒక రాశిలో ఉంటుంది, ఎన్ని డిగ్రీలో ఉంది నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్నప్పుడు అన్నిటికంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్న ప్లానెట్ ఆత్మకారక గ్రహం. ఇది ఇంత సులువైనటువంటి పద్ధతి. ఇది చాలా ఈజీగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొన్ని సాఫ్ట్వేర్లో ఆత్మకారక గ్రహము, అమాత్యకారక గ్రహము ఇలాగ కారకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. అయినా అది ఇవ్వకపోయినా మనమే చాలా తేలిగ్గా ఇది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే పరాశరుడు కొన్ని సూత్రాలు చెప్పడం జరిగింది ఈ కారకత్వాల మీద. జైమిని మహర్షి మరింతగా దాన్ని విస్తృతంగా సూత్రీకరించి ఎన్నో సూత్రాలని, రాజయోగాల్ని, దశల్ని చెప్పడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటి ఒక కారకత్వము ఆత్మకారకత్వము. ఏ ప్లానెట్ అయితే ఎక్కువ డిగ్రీస్లో ఉంటుందో ఒక రాశిలో అది ఆత్మకారక గ్రహము. ఇది ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ పేరులో నుండి ఆత్మకారక గ్రహము అంటే ఆ జీవుడి యొక్క వాసనలు ఎలాంటివి, అతను ఎన్నో జన్మల్లో చేసినటువంటి కర్మల్ని ఆధారం చేసుకుని ఈ జన్మలో ప్రారబ్ధ రూపంలో అతను ఏమేమి అనుభవిస్తున్నాడు, ఎటువంటి మెంటాలిటీతో వస్తాడు, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఆత్మకారక గ్రహం. అయితే దశలు ఏమున్నా, వింశోత్తర దశ కావచ్చు, గోచారం ఎలా ఉన్నా కానీ ఆత్మకారక గ్రహం అనేది ఆ జీవుడి యొక్క మంచి చెడులు, కష్ట నష్టాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏ అంశాల్లో తనని తాను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవి తెలియచేస్తుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైంది మనసు. ఎన్ని రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, వాటిని అనుభవించాలంటే మానసిక స్థితి దానికి అనుగుణంగా స్థిరంగా ఉండాలి. కాబట్టి చంద్రుడు కనుక ఆత్మకారక గ్రహం అయితే ఎలా ఉంటుంది అంటే, జాతక చక్రంలో అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ చంద్రుడు కనుక అయినట్టయితే చంద్రుడు ఆత్మకారకుడు అవుతాడు. చంద్రుడు ఆత్మకారకుడు అయినట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని కనుక చూసినట్టయితే, చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు, ఎమోషన్స్కి కారకుడు. స్త్రీలతో పరిచయాల్ని, స్త్రీలతో సంబంధాల్ని తెలియజేసే గ్రహం చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే ఆత్మకారక గ్రహం అయ్యి ఒక జాతకుడికి ఏ ప్లేస్లో ఉంటాడో దానికి అనుగుణంగా వారి యొక్క మానసిక స్థితి అనేది ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు ఆత్మకారకుడు అయినప్పుడు వారికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఎమోషనల్ హ్యాపీనెస్ కావచ్చు, ఎమోషనల్ పరంగా సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా స్త్రీల వల్లే వస్తూ ఉంటాయి. ప్రధానంగా వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ అయి ఉంటారు. చాలా మంచి మనసు ఉంటుంది, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, సున్నితమైనటువంటి మనసు ఉంటుంది, అందరితో కూడా ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు, జోవియల్గా ఉండేటువంటి మనుషులుగా ఉంటారు, ఎప్పుడు ఉల్లాసంగా గడపాలి, ఉత్సాహంగా ఉండాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది చంద్రుడు ఆత్మకారకుడు అయినప్పుడు. ఇదే చంద్రుడు ఆత్మకారకుడు అయ్యి D1 చార్ట్లో స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చక్షేత్రంలో ఉన్న, అలాగే నవాంశలో ఉచ్చలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న చాలా బలంగా ఉన్నట్టే మనం తీసుకోవాలి. ఇటువంటి చంద్రుడి స్థితి D1లో అలాగే D9లో అంటే నవాంశలో కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది ఆత్మకారకుడి బలాన్ని సూచిస్తుంది. ఈ విధంగా చంద్రుడు కారకుడుగా ఉన్నప్పుడు మనసు ఎప్పుడు కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహవంతంగా ఉండడము, చాలా ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తులుగా ఉండడము, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. అయితే ఇదే ఆత్మకారకుడైనటువంటి చంద్రుడు
కొంత పాడైనట్టయితే, ఉదాహరణకి రాహుతో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నట్టయితే కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి మానసిక పరంగా. ఉదాహరణకి ఇదే చంద్రుడు ఆత్మకారకుడయ్యి 7th హౌస్లో ఉండడము, లేకపోతే నవాంశలో 7th హౌస్లో ఉండడం, నవాంశలో లగ్నంలో ఉండడము, నవాంశలో 7th హౌస్లో రాహుతో కానీ కేతువుతో కానీ ఉండడం, ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు వారికి, ముఖ్యంగా మగవారికి అనుకున్నట్టయితే, జీవిత భాగస్వామి వలన ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వారి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కారణము జీవిత భాగస్వాములు. వారి లైఫ్లో కష్టము సుఖము రెండూ కూడా ఫీమేల్స్ నుంచే వస్తుంది. ముఖ్యంగా మగవారి కనుక ఆత్మకారకుడు చంద్రుడు అయినట్టయితే. కొంతమంది స్త్రీలు వారికి సంతోషాన్ని కలిగించే వారే ఉంటారు, కొంతమంది దుఃఖాన్ని కలిగించే వ్యక్తులై ఉంటారు. అది వారి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే స్త్రీ మూలకంగా వారికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే వారు ఎప్పుడు కూడా స్త్రీల పట్ల కొంతవరకు మంచిగా బిహేవ్ చేస్తూ వారిని కష్టపెట్టకుండా ఉండడము, అక్క చెల్లెల్ని కష్టపెట్టకుండా ఉండడము, తల్లిని కష్టపెట్టకుండా ఉండడం, మానసికంగా భార్యను మానసికంగా కష్టపెట్టకుండా ఉండడం, ఇలా కనుక ఉన్నట్టయితే వారి జీవితంలో ఏదైతే ఆత్మకారక గ్రహం చెప్పదలుచుకుందో తనను తాను మార్పు చేసుకోవడం అనేది, అది కనుక చేసినట్టయితే వారికి జీవితంలో సుఖశాంతులు అనేవి లభిస్తాయి. ఆత్మకారక గ్రహం అనేది దశలు ఏవి నడుస్తున్నా సరే ఆ జీవుడి యొక్క లైఫ్ మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వారి జీవితంలో ఎంతోమంది ఇటువంటి డిస్టర్బెన్సెస్ కలిగించేటువంటి స్త్రీలు ఎక్కువగా ఉంటారు. మనసే వారికి ఫ్రెండ్, మనసే వారికి శత్రువుగా ఉంటుంది. ఎప్పుడు వారి మనసే వారిని అన్ని రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. వాళ్ళ మనసుని చూసి వాళ్ళకే భయం. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇప్పుడు నేను ఏమన్నా కోపంతో రెచ్చిపోయి అవతల మనిషి మీద అరిచి దాడి చేసి ఎన్వైర్న్మెంట్ పాడు చేస్తానేమో వాళ్ళే భయపడుతూ ఉంటారు. ఈ విధంగా మనసు వారిని ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే డ్రైవింగ్ ఫోర్స్ అనేది వారికి వాళ్ళ ఎమోషన్స్ అయి ఉంటాయి. వీటిని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తుంది చంద్రుడి యొక్క ఆత్మకారకత్వము. చంద్రుడు ఆత్మకారకుడు అయ్యాడు అంటే అర్థం ఏంటంటే, మీ ఎమోషన్స్ని మానిటర్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, దైవారాధన ఎక్కువ చేయండి, అలాగే యోగా మెడిటేషన్ చేయండి, మంచి స్పిరిచువల్ డిస్కోర్సెస్ వినండి, కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండండి. ఈ విధంగా మనసుని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి చంద్రుడు మనకారకుడు కనుక అయినట్టయితే. లేదంటే మనసే వీరిని ఎప్పుడూ కూడా బాధిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా సంతోషం కూడా ఇస్తూ ఉంటుంది. ఈ ఉద్వేగాలు అనేవి సమస్య బ్యాలెన్స్డ్గా ఉండాలి మనసు ఎప్పుడు, ముఖ్యంగా చంద్రుడు కనుక ఆత్మకారకుడైతే. చంద్రుడు ఆత్మకారకుడై ఏ గ్రహంతో ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి ఆ విధమైనటువంటి కష్టం వస్తుంది. 5th హౌస్లో చంద్రుడు ఉండి పాపగ్రహాలతో కలిసినట్టయితే సంతాన రూపంలో సమస్యలు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి దాని నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చంద్రుడు మనకారకుడు అయినప్పుడు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ సూచన. ఇక రవి ఆత్మకారకుడు అయినట్టయితే, ఇందాక చంద్రుడి గురించి చెప్పాము. చంద్రుడు ఆత్మకారకుడైతే మనసు నుంచి ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఎమోషన్స్ నుంచి ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇక రవి విషయానికి వచ్చినట్టయితే, రవి ఆత్మకారకుడైతే, రవి సహజంగానే ఆత్మకారకుడుగా చెప్పబడ్డాడు. అయితే ఇలా డిగ్రీల వైజ్ కూడా హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్, ఎక్కువ డిగ్రీలు ఉన్న ప్లానెట్ రవి కనుక అయ్యి ఆత్మకారకుడు అయినట్టయితే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? రవి అంటేనే రాయల్ ప్లానెట్. ఎప్పుడూ కూడా తను అందరినీ శాసించాలి, తన మాట అందరూ వినాలి అనేటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. అలాగే ఒక రాయల్ నేచరు, హుందాగా ఉండడము, ఇవన్నీ కూడా ఇస్తాడు రవి ఆత్మకారకుడు అయినప్పుడు. అయితే వీరికి ఒక్కొక్కసారి ఈగో అనేది చాలా ఎక్కువగా ఉండి, ఎక్సెస్ ఈగో ఉంటాం, చాలా ఎక్కువ ఈగో ఉండి ఫాల్స్ ఈగో ఉండడము, దీనివల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆ క్రమంలో వారు షో ఆఫ్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అంటే తను ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవడం, సమాజంలో తనను అందరూ గుర్తించాలి, ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది. తనందరూ గుర్తించాలి, తన గురించి గొప్పగా చెప్పుకోవాలి, తనకి పేరు ప్రఖ్యాతులు రావాలి, తన్ని పొగడాలి, ఇటువంటి గుణాలు ఉంటాయి. ఎందుకంటే రాజు చూడండి, టిపికల్గా మనం పురాణాల్లో కావచ్చు, కథల్లో వింటూ ఉంటాము. రాజుకి వందిమాగదులు ఉంటారు, వారు ఎప్పుడు కూడా రాజుని ప్రేజ్ చేస్తూ ఉంటారు. వారు నిద్ర లేపడమే రాజుని ప్రస్తుతి చేస్తూ నిద్ర లేపుతారు. అది రాజుకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది.
అయితే రవి ఎప్పుడైతే ఆత్మకారకుడు అవుతాడో ఇది వారికి ఒక విధమైన నెగిటివ్ ఆస్పెక్ట్గా మనం చూడాలి. ఎందుకంటే పొగడ్తలకిట్టే వారు లోబడిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ విషయం కనుక తెలిసినట్టయితే ఇతరులు వారిని పొగిడి వారి వల్ల ప్రయోజనాలు పొందుతూ ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా అవసరమైన సమయంలో సహాయం చేయకుండా తప్పించుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ పొగడ్తలకి లోబడిపోవడము అనేది ఎక్కువగా ఉంటుంది రవి ఇంపాక్ట్ కనుక ఉన్నట్టయితే. రవి లగ్నాధిపతి అయినా, రవి లగ్నంలో ఉన్న, రవి ఆత్మకారకుడైనా ఇటువంటి లక్షణం అనేది ఎక్కువగా ఉంటుంది. అది వారికి అనుకుని వచ్చింది కాదు, వారికి స్వతహాగా వచ్చినటువంటి ఒక గుణం. దీని మీద ఎక్కువగా వారు ఫోకస్ అనేది పెట్టాలి. వారు ఎప్పుడు కూడా లైమ్లైట్లో ఉండడం కోరుకుంటారు. తాను ఎక్కడికైనా వెళ్తే అందరూ తనని గుర్తించాలి. అందుకే చూడండి, రవి ఆత్మకారకంగా ఉన్నటువంటి వ్యక్తులు సింహలగ్నం జాతకులు కావచ్చు, రవి లగ్నంలో ఉన్నటువంటి జాతకులు బలంగా వారు ఒకరి కింద పనిచేయడాన్ని ఇష్టపడరు. ఎప్పుడు కూడా తను స్వతంత్రంగా బ్రతకాలి, తానే కావాలంటే ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలి తప్ప తాను ఒకరి కింద చేయగట్టుకుని నిలబడి పని చేయకూడదు. ఎస్ బాస్ అనే స్థితిలో నేను ఉండకూడదు. ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అయితే అన్నీ సమకూరి సాగితే బాగానే ఉంటుంది. కానీ చాలామంది జాబ్లో ఉండి మంచి క్వాలిఫికేషన్స్ ఉండి ఇటువంటి ఎక్సెస్ ఈగో ఉండి చాలా బలంగా రవి ఉండడం వలన జాబ్లో కూడా ఎదుగుదల లేక, గ్రోత్ లేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. రవి ఆత్మకారకుడు అయినట్టయితే ఈ కోణాన్ని ఎప్పుడు కూడా సమీక్షించుకోవాలి. లేనిపోని ఈగోస్కి వెళ్ళి అనవసరమైనటువంటి ఫాల్స్ ఈగో, ఎక్సెస్ ఈగో వీటి మాయలో పడి తన కెరియర్ని కావచ్చు, తన రిలేషన్స్ని పాడు చేసుకోవడం అనేది మంచిది కాదు. ఇది సూచిస్తుంది రవి యొక్క ఆత్మకారకత్వం. రవి ఆత్మకారకుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎప్పుడూ కూడా తను చాలా టాలెంటెడ్, తనకు చాలా టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎలా అయినా సరే నేను ప్రయత్నం చేసి అందరి దగ్గర గుర్తింపు పొందుతాను, అందరూ నా వైపు తిరిగి చూసుకునేలా నేను చేస్తాను, ఇటువంటి ఒక ధీమా అనేది ఉంటుంది వారికి. అది వారికి అంతర్లీనంగా ఎప్పుడూ కూడా వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అది వారు ఏదో సంఘటన జరిగో ఏదో తెచ్చిపెట్టుకున్నటువంటి గుణం కాదు, అది వారికి స్వతహాగా ఉంటుంది. అయితే అది నష్టపరిచే విధంగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా దాన్ని కంట్రోల్ చేసుకుని తీరాలి. ఈ విషయాన్ని మనం కొంతవరకు దృష్టిలో ఉంచుకుని ఎవరికి వాళ్ళు సమీక్ష చేసుకోవాలి రవి కనుక ఆత్మకారకుడుగా ఉన్నట్టయితే. ఎందుకంటే రవి అంటేనే అట్రాక్షన్ కోరుకునేటువంటి ప్లానెట్. ఉదాహరణకి ఒక ప్రధానమంత్రి వెళ్తూ ఉంటారు రోడ్డు మీద, ఫుల్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, వెనకాల ముందు కార్లు ఉంటాయి, క్యాన్వాయ్ ఉంటుంది, ఒక అట్రాక్షన్గా ఉంటుంది ఆ రోడ్డు మీద వెళ్ళినంతసేపు. అలా వీళ్ళు ఎప్పుడు కూడా నేను వస్తే అందరూ నన్ను గుర్తించాలి, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. ఇది మితిమీరితే దానివల్ల ఆ జాతకుడికే ప్రమాదాలు, రిస్కులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, అటువంటి ఒక యాటిట్యూడ్ని. అంటే పూర్వజన్మ నుంచి కూడా ఇటువంటి యాటిట్యూడ్ క్యారీ అవుతూ వచ్చింది. దీన్ని సరి చేసుకోవాలి అనే సూచన ఇస్తూ ఉంటుంది ఆత్మకారక గ్రహము రవి అయినప్పుడు. ఆ గ్రహం యొక్క సూచన మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆ తర్వాత కుజుడు కనుక ఆత్మకారకుడు అయినట్టయితే, కుజుడు అంటేనే ఫైటింగ్ స్పిరిట్, కాంపిటీషన్, ఫిజికల్ ఫిట్నెస్. ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నేను ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మంచి జిమ్ బాడీ ఉండాలి, ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది వారికి. చూడండి, హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. తన హెల్త్ ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటారు. ఏమాత్రం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా డాక్టర్ని సంప్రదించడము, ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి లక్షణం. అయితే వారిలో ఫైటింగ్ స్పిరిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా పోటీ పడే తత్వం ఉంటుంది. అది కొంత పరిమితి వరకు ఉంటే చాలా మంచిది. అది హెల్దీ కాంపిటీషన్ అంటాం. స్టూడెంట్స్కి కూడా హెల్దీ కాంపిటీషన్ ఉండాలంటే తన ఫ్రెండ్ కంటే తనకి ఎక్కువ మార్కులు రావాలి అని హెల్దీగా కంపీట్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేది ఎప్పుడు కూడా మంచిది. ఎందుకంటే స్పర్ధయ వర్ధతే విద్య అన్నారు. కాబట్టి ఇటువంటి కాంపిటీషన్ మంచిదే. కానీ ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉండి కుజుడు కనుక నెగిటివ్గా ఇంపాక్ట్ అయినప్పుడు ఇది అన్హెల్దీ కాంపిటీషన్ కూడా దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే తన ప్రత్యర్థి తనని దాటిపోతున్నాడు అన్నప్పుడు దాడి చేయడం కావచ్చు, అతనితో రిలేషన్ పాడు చేసుకోవడము, అతనితో మాట్లాడడం మానేయడం కావచ్చు, లేదా ఏదో రకంగా అతని స్టేటస్ని తగ్గించాలనే ప్రయత్నం చేయడం, ఇటువంటి వాటికి కూడా పూనుకునే అవకాశం ఉంటుంది కుజుడు ఆత్మకారకుడుగా కనుక ఉన్నట్లయితే. వీరు చాలా సిన్సియర్గా ఉంటారు. ఏదైనా పని అప్పగిస్తే సిన్సియర్గా చేస్తారు. హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. తను అనుకున్న పని, తనకి ఇచ్చిన పని కంప్లీట్ చేసే వరకు విశ్రమించరు.
ఇలాంటి చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి. డిసిప్లిన్ ఉంటుంది, టైం పంక్చువాలిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి స్ట్రాంగ్గా కనుక కుజుడు ఆత్మకారకుడే ఉన్నట్టయితే. అయితే కోపం త్వరగా వస్తుంది. తను అనుకున్న జరగకపోతే విసుగు, కోపము, అదే ప్రాసెస్లో ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడము, చాలా వైలెంట్గా మారిపోవడము, ఇటువంటి ధోరణి కూడా ఉంటుంది. కానీ ఎమోషనల్ పీపుల్ అయి ఉంటారు మార్స్ ఆత్మకారకుడు అయితే. కాబట్టి వారు ఒకవేళ కోపడిన వెంటనే మంచులో కరిగిపోయి వారే సారీ కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి మనస్తత్వము ఎదుటివారి కంటే ఆ జాతకుడికి ఎక్కువ నష్టం చేకూరుస్తుంది. కాబట్టి కుజుడు ఆత్మకారకుడుగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఒక యాటిట్యూడ్ నుంచి తను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఈ విషయాన్ని తెలియజేస్తుంది కుజుడు యొక్క ఆత్మకారకత్వము. ఎందుకంటే ఒక ప్లానెట్ మన మీద ప్రభావం చూపిస్తుందంటే ఆ ప్లానెట్ యొక్క మంచి లక్షణాన్ని ఇంప్రూవ్ చేసుకోవడము, చెడు లక్షణాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ప్రతి వారు కూడా చేయాల్సి ఉంటుంది. ఏ గ్రహం అయినప్పటికీ ప్రతి గ్రహానికి కూడా పాజిటివ్, నెగిటివ్ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అయితే ఇటువంటి కొంత వైలెంట్ ప్లానెట్స్ ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తనని కాస్త మానిటర్ చేసుకుని వాళ్ళకి మంచి మాటలు చెప్తూ వారిని చిన్నప్పటి నుంచి దారిలో పెట్టినప్పుడైతే పెద్ద అయ్యాక వారికి ఇటువంటి ఒక సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఇబ్బందిని పెట్టవు. ఎందుకంటే కుజుడు దగ్గర ఉన్నటువంటి లక్షణము ఎవరైనా ప్రేమగా చెప్తే వింటాడు, ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇది కుజుడు దగ్గర ఉండేటువంటి నేచరు. కాబట్టి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కొంత అనునయంగా వారికి చెప్పడము, చిన్నప్పటి నుంచి మంచి చెడు అనేది చెప్పడము, వారి ప్రవర్తనని నిందించకుండా, వారి ప్రవర్తన ఎత్తి చూపించే విధంగా కాకుండా, చూడనైనా ఇలా ఉంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, మనం ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చేస్తే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా నచ్చ చెప్పినట్టయితే తప్పకుండా ప్రేమగా చెప్తే వాళ్ళు లొంగిపోతారు, ప్రేమకు వాళ్ళు బానిసలు. ఇటువంటి చాలా విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి వారికి. అయితే వారిలో కోపం ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు. అందుకే సప్తమంలో కుజుడు ఉంటే కుజదోషం అని చెప్పి దానికి అంత భయాన్ని కూడా క్రియేట్ చేశారు. ఎందుకంటే వారిని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళని తిట్టడము లేదా సవాల్ చేయడమో చేసినట్టయితే వారు ఇంకొంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. తమ తప్పుని సరిదిద్దుకోకపోగా మరింత వైలెంట్గా రియాక్ట్ అవుతారు. కాబట్టి కుజుడిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కుజుడిని హ్యాండిల్ చేయాలి అంటే ప్రేమ ఒకటే మార్గము, ఫ్రెండ్షిప్ ఒకటే మార్గము. ఎందుకంటే కుజుడు అంటేనే నిప్పు కణిక, దానికి నీరు వేస్తే చల్లారుతుంది. అంటే ఇటువంటి మంచి మాటలు, ఫ్రెండ్లీ నేచరు, వీటి ద్వారా కుజుడిని కంట్రోల్ చేయొచ్చు. ఎవరికి వాళ్ళు తమను తాము సమీక్షించుకొని కుజుడు ఆత్మకారకుడుగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి కొంత బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి లైఫ్లో ఎక్కువగా కృషి చేయాలి. ఇక బుధుడు కనుక ఆత్మకారకుడు అయినట్టయితే, బుధుడు చాలా ప్లేఫుల్గా ఉండాలని ఇష్టపడేటువంటి గ్రహం, జోవియల్గా ఉండాలని ఇష్టపడే గ్రహం, హ్యూమరస్ స్పీచ్ అంటే హాస్యస్పూర్వకంగా మాట్లాడడం అనేది ఇష్టం ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. సీరియస్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడడము, సీరియస్గా ఉండడం వారికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు కూడా చిన్నపిల్లల్లాగా ఉండడము, చిన్న చిన్న సరదాలు వారికి చాలా తృప్తినిస్తాయి. ఈ విధమైనటువంటి ఒక మెంటాలిటీ ఉంటుంది. అయితే ఇదే బుధుడు డెసిషన్ మేకింగ్ని, లాజికల్ థింకింగ్ని ఇంపాక్ట్ చేసేటువంటి గ్రహం కాబట్టి వారి జీవితంలో, బిజినెస్లో ఉన్న, జాబ్లో ఉన్న పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అంటే బుధుడిని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా బుధుడు ఆత్మకారకుడై వక్రించిన నీచలో ఉన్న డెసిషన్ మేకింగ్ వరకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. అలాగే బుధుడు ఎప్పుడైతే ఆత్మకారకుడై పాడవుతాడో బంధువులతో సమస్యలు, మేనత్త, మేనమామ ఇటువంటి వాళ్ళతో సమస్యలు. కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా కన్ఫ్రంటేషన్ మోడ్లో ఎదుర్కోకూడదు. అంటే వారితో ఎప్పుడు వాదోపవాదాలు దిగడము, ఆర్గ్యుమెంట్స్ చేయడము, ఘర్షణని పెంచడం ఇటువంటివి లేకుండా వీలైనంత వరకు సామరస్య ధోరణిలో వారితో డీల్ చేసినట్టయితే జీవితంలో బుధుడు వల్ల నష్టాలు తక్కువగా ఉంటాయి. అదొక రెమెడీ కూడా. ఎందుకంటే ప్రతి గ్రహము కూడా చాలా ముఖ్యమైన గ్రహము జ్యోతిష్యంలో. కేవలం శనినో, రాహును, కేతును ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. కానీ బుధుడు కూడా ఎంత మంచి చేస్తాడో అంత చెడు కూడా చేయగలిగినటువంటి ప్లానెట్. ఎందుకంటే బుద్ధిబలం ఎప్పుడైతే లోపిస్తుందో చిన్న తప్పుడు నిర్ణయం చాలు ఒక బిజినెస్ కొలాప్స్ అవ్వడానికి. ఇలాంటి పనులు చేయిస్తాడు బుధుడు ఆత్మకారకుడుగా ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. అదే బుధుడు ఆత్మకారకుడుగా ఉండి పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తమ బుద్ధిబలంతో వారు చాలా చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడా
అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. తమ యొక్క బుద్ధిబలంతో, తెలివితేటలతో బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి తమకుంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారు మార్కెట్లో. కాబట్టి ఈ డూస్ అండ్ డోంట్స్, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది అర్థం చేసుకోవాలి బుధుడు కనుక ఆత్మకారక గ్రహంగా ఉన్నట్లయితే. ఎప్పుడు కూడా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఇతరులను అడిగి తీసుకోవడము అలాంటివి చేస్తున్నప్పుడు చాలా వరకు ఈ నష్ట తీవ్రత తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గురువు కనుక ఆత్మకారకుడు అయినట్టయితే, గురువు ఆత్మకారకుడైతే దాని అర్థము గురువు అంటేనే నాలెడ్జ్కి ప్రతీక. నాలెడ్జ్ సీకర్స్గా ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని సముపార్జన చేయడము అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ కావచ్చు, భౌతికపరమైనటువంటి అంశాల పట్ల కావచ్చు. కొంతమంది చూడండి ఎన్నో పిహెచ్డీలు చేస్తుంటారు. ఒక పిహెచ్డీ కాదు, 3-4 పిహెచ్డీస్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంత చదివినా ఇంకా తృప్తి ఉండదు. ఇంకా చదువుదాము. వాళ్ళకి ఇటువంటి ఇంటలెక్చువల్ పీపుల్తో మాట్లాడినా, ఇంటలెక్చువల్ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నా చాలా ఆనందం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. వారికి డబ్బు అనేది అతృప్తి ఇవ్వదు. జ్ఞానం ఇచ్చే తృప్తి వారికి డబ్బు అనేది ఇవ్వదు. ఒక్కొక్కసారి అందుకే వారు ఎంత చదివినా కానీ తృప్తి ఉండదు. మిగతా వాళ్ళు డిగ్రీ పాస్ అవగానే ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వీరికి ఆ సెలబ్రేషన్ మూడే ఉండదు. ఎందుకంటే ఇంకా దీని తర్వాత ఇంకా ఏం చదువుదాము, ఇంకా నేను చదువుకోవాల్సిన చాలా ఉంది, నాకేం తెలియదు అనే ఫీలింగ్తో ఉంటారు. అందుకే వీరు మంచి టీచర్స్గా రాణిస్తారు. జ్ఞానాన్ని ఇవ్వడంలో వీరికి మంచి నేర్పు అనేది ఉంటుంది. 10 మందికి మంచి చెప్పడంలో, అడ్వైస్ ఇవ్వడంలో, సూచనలు ఇవ్వడంలో వీరికి మంచి నేర్పు ఉంటుంది. సహజంగా వీరికి అబ్బుతుంది గురువు కనుక ఆత్మకారక గ్రహం అయినట్టయితే. వీళ్ళు ఎప్పుడైతే తమ లైఫ్ స్టైల్లో జ్ఞానానికి దగ్గరగా ఉండడము, భగవంతుడికి దగ్గరగా ఉండడం చేస్తూ ఉంటారో రైజింగ్ అనేది బాగుంటుంది. వీరు కనుక వ్యసనాలకి అలవాటు అవడము, చెడుదారుల్లో కనుక వెళ్ళడం చేసినట్టయితే చాలా చాలా ఉపద్రవాలు ఎదుర్కొంటారు వారి యొక్క లైఫ్లో. ఎందుకంటే గురువు ఎప్పుడైతే ఆత్మకారకత్వం తీసుకున్నాడో ఆ గురువుకి తగినటువంటి రూట్లో కనుక ఉన్నట్టయితే గురుబలం అనేది పెరుగుతుంది. సాత్విక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. సాత్విక ఆహారము, సాత్విక ప్రవర్తన, ఇవన్నీ కూడా గురువు యొక్క బలాన్ని పెంచుతాయి జాతకుడికి. అతను తెలియకుండా చేసుకున్నటువంటి ఒక రెమెడీ కూడా ఇది. ఇక శుక్రుడు కనుక ఆత్మకారకుడు అయినట్టయితే, శుక్రుడు అంటేనే రిలేషన్షిప్స్ని సూచించే గ్రహము. వీరి జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ కూడా రిలేషన్షిప్స్ వల్లే ఎక్కువగా వస్తాయి. మేజర్గా వారికి ఎంతో మంచి జాబ్ ఉండొచ్చు, హై శాలరీ ఉండొచ్చు, ధనానికి లోటు లేకపోయి ఉండొచ్చు, మంచి కెరీర్ ఉండొచ్చు. కానీ అనుబంధాలు వాళ్ళకి ఎప్పుడు కూడా బాధల్ని లేదా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ రిలేషన్స్ వల్లే వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి రిలేషన్స్లో కూడా టూ మచ్గా వెళ్ళిపోవడము, అంటే ఒక వ్యక్తికి దగ్గర అయితే తనను అర్పించేసుకోవడము, ఇటువంటి యాటిట్యూడ్ అనేది ఉండకూడదు. ముఖ్యంగా ఇది ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఆత్మకారకుడైనటువంటి వ్యక్తులకి. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా వెళ్ళడము, ఆ ప్రాసెస్లో తన బంధువుల్ని, తన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని అందరినీ కూడా దూరం చేసుకోవడము, ఇటువంటి చాలా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు శుక్రుడు ఆత్మకారకుడు అయినట్టయితే. ఈ ప్రవర్తనను కొంత కంట్రోల్ చేసుకోవాలి శుక్రుడు ఆత్మకారకుడు అయినట్టయితే. ఏ బంధానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకుని అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా మంచిది. అప్పుడు వారికి ఈ రిలేషన్స్ వలన పెద్దగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఆ ఎమోషన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వ్యసనాలకు బానిస అయిపోతూ ఉండడము, తమ ఉద్యోగాన్ని పట్టించుకోకపోవడము, వ్యాపారాన్ని పట్టించుకోకపోవడము, ఆ విధంగా ప్రొఫెషనల్గా కెరియర్గా పరంగా కూడా ఎక్కువ లాసెస్ని ఎదుర్కోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయి తను మోసం చేసిందని చెప్పేసి తాగుడుకు అలవాటు అయిపోయి జాబ్కి వెళ్లకుండా, లేకపోతే చేసేటువంటి వ్యాపారం మీద దృష్టి పెట్టకుండా అన్ని రకాలుగా డౌన్ఫాల్ అయిపోవడము, ఇటువంటి స్థితి కూడా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇక శని విషయానికి వచ్చినట్టయితే, శని ఆత్మకారకుడైతే, శని అంటేనే హార్డ్ వర్క్ను సూచించే ప్లానెట్. వీరు చాలా కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు. వీరు డెస్టినీ, దైవము వీటికంటే కూడా స్వయం కృషిని నమ్ముతారు. ఇది చాలా చాలా వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ఒక ప్లస్ పాయింట్ ఇది. అయితే ఇదే శని నెగిటివ్గా ఉన్నట్టయితే ఆత్మకారకుడయ్యి పని చేయడంలో చాలా బద్ధకాన్ని చూపిస్తూ ఉంటారు. కృషి చేయకుండా అదృష్టంతో పైకి రావాలి అని ఊహాలోకంలో బతుకుతూ ఉండడము, తగినంత కృషి చేయకుండా, కెరియర్లో స్థిరత్వం లేకుండా ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు లైఫ్లో.
ఇదే శని కనుక స్ట్రాంగ్గా ఉండి ఆత్మకారకుడుగా ఉన్నట్టయితే కష్టమే వారి పెట్టుబడి, కష్టమే వారి అదృష్టం అయి ఉంటుంది. వారు ఏ సంస్థలో పనిచేస్తారో ఆ సంస్థలో వారికి చాలా గౌరవము, మర్యాద అనేది వాళ్ళు సంపాదించుకుంటారు. ఎందుకంటే పనిచేయడంలో సిన్సియారిటీ చూపిస్తారు. ఒక్కొక్కసారి తన పక్కవారి పనిని కూడా తను చేస్తాడు, ఏమాత్రం ఫలితం ఆశించకుండా. ఉదాహరణకి తన కొలీగ్కి ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చింది, అతని పని కూడా ఇతను చేస్తాడు, కానీ ఏమాత్రం లాభాపేక్ష ఉండదు. ఈ విధంగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. తను ఏ సంస్థలో పనిచేస్తూ ఉన్నాడో ఆ సంస్థకి మేలు చేసే విధంగా ఉంటారు ఆ వ్యక్తులు. శని బలంగా ఉన్న వ్యక్తులు, ఆత్మకారకుడుగా కావచ్చు, ప్రొఫెషన్కి రిలేటెడ్ హౌసెస్లో స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటే ఆ సంస్థకి ఆ వ్యక్తి వల్ల చాలా మేలు జరుగుతుంది. చాలా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు శని ఆత్మకారకుడుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎప్పుడూ కూడా నేల విడిచి సాము చెయ్యరు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, రిస్క్ తీసుకోరు. అదేవిధంగా రవికి ఉన్నటువంటి ఫాల్స్ యుగ వాళ్ళకి ఉండనే ఉండదు. ఎప్పుడు కూడా భయం ఎక్కువగా ఉంటుంది. తాను ఈ ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకా పెద్ద ఉద్యోగం, డబ్బులు ఎక్కువ ఉద్యోగం వస్తుంది అంటే ఇది వదలడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇందులో నాకు ఇప్పటికే కొంత గుర్తింపు వచ్చింది, నాకంటూ కొంత రెప్యుటేషన్ ఉంది, కొంత డబ్బు ఎక్కువ వచ్చినా కానీ వేరే ఉద్యోగానికి వెళ్తే అక్కడ మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, దానికి కొంత టైం పడుతుంది, కాబట్టి ఇందులోనే ఉండి ఇంకొంత కృషి చేసి ఉన్నత స్థానానికి ఎదుగుదాము అని ఈ విధమైనటువంటి చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్స్గా ఉంటారు శని ఆత్మకారకుడుగా ఉన్న వ్యక్తులు. చాలామంది శనిని ఎక్కువగా నిందిస్తూ ఉంటారు, కానీ శని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, అది కెరియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు శని జీవితంలో చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు స్వయం కృషితో. అటువంటి వారు పెద్దగా దేవుడికి పూజలు చేయకపోవచ్చు, అదృష్టాన్ని నమ్మరు, కేవలం తన సిన్సియారిటీ, హానెస్టీ, హార్డ్ వర్క్ దీన్నే నమ్ముకుని చాలా ఉన్నత స్థానానికి వెళ్తారు. వారికి కష్టం అంటే ఏంటో తెలుసు, కష్టం విలువ తెలుసు, అవమానం అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టే చాలా ఒద్దికగా అణిగిమణిగి ఉంటారు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉంటారు అటువంటి వ్యక్తులు. కాబట్టి అటువంటి వారి అడ్వైజ్ తీసుకుంటే అది తీసుకున్న వారు కూడా చాలా మేలు కలుగుతుంది. వీరెప్పుడూ కూడా జీవితంలో పైకొచ్చేటువంటి అడ్వైజర్ని ఇస్తారు. ఇటువంటి చాలా మేలుని చేకూరుస్తాడు శని. అయితే ఇందాక చెప్పినట్టుగా శని నెగిటివ్గా ఉన్నప్పుడు ఆత్మకారకుడు ఈ బద్ధకము, లేజినెస్ ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి. నేను కష్టపడి పని చేస్తే సాధిస్తాను అనేటువంటి ఒక స్పిరిట్ అనేది ఉండాలి. అది ఇస్తాడు శని. శని వీక్గా ఉన్నట్టయితే దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఈ విషయాన్ని సూచిస్తాడు శని. ఎందుకంటే శని ఎప్పుడైతే కర్మకి ఆధిపత్యం తీసుకున్నాడో, కర్మకారకుడు అయ్యాడో, నువ్వు చేసే కర్మ కరెక్ట్గా ఉంటే నీకు ఫలితం ఇస్తాను అని చెప్తాడు శని. అసలు జ్యోతిష్యం అంతా కూడా కర్మ సిద్ధాంతంతోనే ముడిపడి ఉంది. మనం ఏ కర్మ చేస్తామో అదే మనకి రిటర్న్లో వస్తుంది. మనం కోరుకున్నా కోరుకోపోయినా, ఏ వ్యక్తితో మనం ఒక రిలేషన్లో ఉంటామో అదే రిలేషన్ మనకి మళ్ళీ రిటర్న్గా వస్తుంది. ఒక వ్యక్తిని బాధ పెడితే మళ్ళీ అదే వ్యక్తి నుంచి మనం ఆ బాధని ఎదుర్కొంటాము. ఒక వ్యక్తిని అవమానిస్తే అదే అవమానం ఆ వ్యక్తి నుంచి మనం ఫేస్ చేస్తాము. ఆ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో. ఆ జన్మలో అనుభవిస్తే అది కొంతవరకు బెటర్, నేను చేసిన దానికి నాకు రిటర్న్ వచ్చింది అని కొంత సాటిస్ఫాక్షన్. కానీ తర్వాత జన్మలో వస్తే ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఈ విధంగా మనం చేసేటువంటి కర్మల ఇంటెన్సిటీని బట్టి మన రిజల్ట్ కూడా ఉంటుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి శని అంత ముఖ్యమైనటువంటి గ్రహము. సత్కర్మలు చేసినట్టయితే ఉత్తమ జీవితం వస్తుంది అని చెప్పడము శని యొక్క ఉద్దేశం. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము ఆత్మకారకత్వం తీసుకున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వము, ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, జీవితంలో అనుభవాలు ఇస్తాయి ఈ ఆత్మకారకత్వం వహించినటువంటి గ్రహాలు. కాబట్టి ఏ గ్రహం ఆత్మకారకుడు అయింది అని తెలుసుకుని తనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి తెలుసుకుని సరిదిద్దుకోవడము అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. అది మనకి జ్యోతిష్యం చేస్తున్నటువంటి ఒక సూచన. ఈ విధంగా ఆత్మకారక గ్రహం యొక్క ప్రయోజనం ఏంటి, ఏ విధంగా మనకి సహాయపడుతుంది, మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అని తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.